రాసుకోండి. కేవలం 1400 రూపాయలు లైఫ్లో ఒకే ఒక్కసారి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా 100 క్రెడిట్ పాయింట్స్ని పొందడంతో పాటు వీరి కంపెనీ యొక్క ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేసేటటువంటి ఒక మెంబర్షిప్ 10,000 రూపాయల పైన సంపాదనకి వెళ్ళటానికి రెండు పనులండి. అందులో మొదటి పని, ఈ జూమ్ మీటింగ్ ఏదైతే మీరు ఇవాళ వింటున్నారో, ఈ మీటింగ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఉంటుంది. మీరు ఏదైతే లింక్ టచ్ చేసి ఈ యొక్క దీంట్లోకి వచ్చారో ఆ మ్యాటర్ ఒకసారి చదవండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి 8 గంటలకి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ సిస్టమ్ వింటున్నారో, ఇది మీకు నచ్చితే, నమ్మకం కలిగితే, మీరు చేయాల్సిన మొదటి పని కంటిన్యూగా ఒక 10 రోజుల పాటు ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం, రాత్రి 8 గంటలకు కుదిరిన వాళ్ళకి రాత్రి 8 గంటలకి ఈ మీటింగ్ని శ్రద్ధగా పెన్ను పేపర్ పెట్టుకుని వినాలండి. 10 రోజుల పాటు కనీసం వినాలి. ఇదెందుకు సార్, ఇవాళ వినేసాం కదా, మాకు అర్థమైపోయింది కదా, మళ్ళీ వినటానికి ఏంటి అంటే, మళ్ళీ విన్నప్పుడు మీకు మరింత అవగాహన. నేను 22 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్నానండి. అనుభవం రీత్యా చెప్తున్నాను, మనిషిలో మానవ మేధస్సు అద్భుతమైందండి. మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి మంచి ఏంటో చెడేంటో మనం గనక క్లారిటీ గనక ఇవ్వగలిగితే, ఒక్కసారి మన సబ్ కాన్షియస్ మైండ్, ఇందులో ఉన్నటువంటి పవర్, ఇందులో ఉన్నటువంటి సక్సెస్, దీనివల్ల మన జీవితం ఎంత ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది అనేటటువంటిది సబ్ కాన్షియస్ మైండ్ కనుక ఒక్కసారి అర్థమయ్యేలా చేస్తే, నమ్మండి, మనం నిద్రపోతున్నా, సైన్స్ అండి ఇది, మనం నిద్రపోతున్నా సబ్ కాన్షియస్ మైండ్ దీనికోసం ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అనేటటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటుంది. ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క ఆలోచనల్ని మన యొక్క కాన్షియస్ మైండ్కి అందిస్తుందండి. ఇది సైన్స్. మనం జీవితంలో ఒక పెద్ద ఆదాయానికి, రోజుకి 10,000 రూపాయల పైన ఆదాయానికి వెళ్ళగలిగినటువంటి ఈ కాన్సెప్ట్ని రెండు పనులు. ఫస్ట్ పని, పొద్దున్న సాయంత్రము మీకు కుదిరినప్పుడు 1 గంట ప్రోగ్రామ్ అండి, ఇది శ్రద్ధగా వినాలి. మరి వెంటనే డబ్బు సంపాదించుకోవడానికి పని అయితే ఒక 10 రోజుల పాటు వినటానికి మనకేమీ ఇబ్బంది లేదు కదా. అసలు ఇది పనే కాదు, ఉన్నయే 2 పనులు, ఇదే ఒక పనేట. మరి రెండో పని ఏంటంటే, ఈ సిస్టమ్ మీకు మంచిదనేటటువంటి ఒపీనియన్ వచ్చిన తర్వాత, మనకి మంచి అనిపించింది ఏదైనా మన అనుకున్న వాళ్ళతో పంచుకుంటాం. ఇదేం కొత్త పని కాదు. సినిమా బాగుంది, ఆ డాక్టర్ గారు బాగా చూస్తారు, మనకి నచ్చాలే కానీ మనం వాళ్ళకి అవసరమైనది ఏదైనా చెప్తామండి. ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవసరం ఉంది కాబట్టి, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి, సిస్టమ్ మంచిదనేది మనకు అర్థమైనప్పుడు, మన వాళ్ళల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, మీతో పనిచేసే వాళ్ళల్లో ఈ సిస్టమ్ని వింటే గట్టిగా పట్టుకుంటారు అనేటటువంటి పార్ట్నర్స్, మీ వ్యాపార భాగస్వామ్యులు, మంచి పార్ట్నర్స్ని మీరు ఎన్నుకోండి. ఒక 10 మందిని ఎన్నుకోండి చాలు. ఈ సిస్టమ్ జాగ్రత్తగా వినమని, పెన్ను పేపర్ తోటి వినమని వాళ్ళని అడగండి. ఒకటి జూమ్ వినాలి, రెండో పని ఏంటండి, జూమ్ వినమని మంచి పార్ట్నర్స్ని అడగాలి. ఈ 2 పనులండి, అయిపోయింది. మీకు రోజుకి 1000 రూపాయల సంపాదన నుంచి రోజుకి 10,000 పైన సంపాదనకి మీరు వెళ్ళటానికి చేయాల్సినవి ఈ 2 పనులే. ఏంటి సార్, మేము ఏదో జూమ్ వింటున్నాం కాబట్టి మీకేమైనా ఏలాకోలంగా ఉందా? జూమ్ వినమని అడిగితేనే రోజుకు 10,000 వచ్చేస్తాయా? వస్తాయి. మీరు చేసి చూడండి, నేను చెప్పిన మాట అవుద్దా లేదా అనేది. ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? వస్తాయంటే అందరికీ కావాలి, డబ్బులు వద్దనేది ఏముంది. కేవలం రోజుకి 1 గంట కేటాయించండి. మీ పనులు మీరు చూసుకోండి.
మీరు నెలంతా కష్టపడితే ఏదైతే సంపాదిస్తున్నారో డీరాల్, దానికి 10 రెట్లు ఆదాయాన్ని మన పని మనం చేసుకుంటూ ఉండగా 1 గంట చొప్పున మీరు కేటాయించగలిగితే రోజుకి, సంవత్సరం తిరగక ముందే మీ ఆదాయానికి 10 రెట్లు ఆదాయానికి మీరు వెళ్ళగలుగుతారండి. ఎలా అంటే ఇక్కడ మీకు ఆదాయం కంపెనీ ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఈ బోర్డు ఏదైతే ఉందో ఇదే కీలకం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక 10 నిమిషాలు ఉంటుందండి. ఈ 10 నిమిషాలు కూడా పెన్ను పేపర్ తోటి శ్రద్ధగా వినండి. నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి నా జీవితం ఒక లెక్క. నిన్నటి దాకా నా డబ్బులు ఒక లెక్క, ఇవాళ నుంచి నేను సంపాదించబోయే డబ్బు ఒక లెక్క అనేటటువంటి స్థాయిని పొందుదురు. కానీ డియర్ ఆల్, ఇక్కడ ఈ టేబుల్లో మీరు ఎవరినైతే ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని వినమనేది చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ప్రకారంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇది మంచిదా కాదా అని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. మీరు ఎలా నిర్ణయానికి వచ్చారో వాళ్ళు అలా నిర్ణయానికి వస్తారు. ఎప్పుడైతే ఇందులో ఉన్నటువంటి గ్రేట్నెస్, ఇందులో ఉన్నటువంటి సక్సెస్ వాళ్ళకు అర్థమైందో, మేము గ్యారంటీ ఇస్తున్నామండి. నేను ఆల్రెడీ 2 నెలల 5 రోజులుగా చేస్తున్నాను. 10 మందికి మీరు వినమని అడిగితే 4-5 చేద్దాం పద అంటే 50%. మీరు 20 మందిని అడిగితే 10 మంది, మీరు ఒక 50 మందిని అడిగితే 25 మంది చేద్దాం ఇది అనేటటువంటి విషయంగా ముందుకు వస్తారు. ఎంతమందిని అడగాలి, ఎవరిని అడగాలి అనేది బెస్ట్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు ఒక 10 మందిని వినమని అడిగారో కనీసంలో కనీసం గ్యారంటీగా 2 వ్యక్తులు ఈ సిస్టమ్ని బలంగా చేద్దామని ముందుకు వస్తారండి. డౌటే లేదు. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్క్రీన్లో ఐ విల్ బ్రింగ్ మై 2, నా 2 నేను తెస్తా. యూ బ్రింగ్ యువర్ 2, మీ 2 మీరు తెండి. వీ విల్ హెల్ప్ యువర్ 2 టు గెట్ 2. ఏం లేదండి, నా 2 నేను తెస్తా, మీరు వచ్చారు. మీ 2 మీరు తెండి. ఆ 2 తెస్తే 4 అయ్యారు. మనందరం కలిసి ఆ 4కి ఎవరిద్దరిని వాళ్ళు తేవడానికి హెల్ప్ చేద్దాం. అర్థం చేసుకుంటే దీనంత తేలికగా డబ్బు సంపాదించే మరొక ఆప్షన్ కనపడదండి. ఏమండి ఇక్కడ అంటే, మీరు సిస్టంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందా లేదా, సిస్టమ్ క్లియర్గా ఉందా లేదా, ఆల్రెడీ జరుగుతుందా లేదా అన్నీ గమనించుకున్నాక మీకు బాగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకునే అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళని జూమ్ వినమని అడిగితే 10 మందికి 2 రావటం పక్కా. వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ నాకుంటే, మీ ఫ్రెండ్స్ మీకుంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకున్నారండి. వాళ్ళ డబ్బులు వాళ్ళ సంపాదన, వాళ్ళు ఎవరినైతే పిలుస్తున్నారో 10 మందిలో 2 రావటం పక్కా. సో ఎప్పుడైతే ఎవరిద్దరిని వాళ్ళు ఫిల్ చేశామో మీకు 2, ఆ 2కి 2 4, 4కి 2 8 మందితో ఈ యొక్క సైకిల్ కంప్లీట్ అయిపోయింది. 2, 4, 8 ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఒక సైకిల్ ఫిల్ అయితే మీకెంత ఆదాయం వస్తుందండి అంటే, అక్కడ చూడండి లెవెల్ 3లో రాశారు పెయిడ్ లెవెల్. లెవెల్ 3లో వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి పే చేస్తున్న $10 100% కంపెనీ మీకే ఇచ్చేస్తుంది. లెవెల్ 3లో పే చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి $10 మీకే వస్తుంది. ఎంతమంది ఉంటారు లెవెల్ 3లో అంటే 8 మంది. అంటే ఒక టేబుల్ మనకి $80 ఇన్కమ్ ఇస్తుంది. మరి ఇక్కడ విశేషం ఏంటంటే, లెవెల్ 3లో ఒక్క జాయినింగ్ వచ్చినా మీకు $10 వచ్చేస్తాయి అప్పటికప్పుడే, ఆన్ ద స్పాట్. రాసుకోండి. అంటా కాదండి, అవును, వీఆర్ ఆల్రెడీ టేకింగ్. 3rd లెవెల్లో ఒక్క జాయినింగ్ వచ్చినా కూడా దాని $10 మీకు అప్పటికప్పుడే వచ్చేస్తాయి. ఇక్కడ విత్డ్రావల్ సిస్టము, కంపెనీకి డబ్బులు వెళ్ళటము, కంపెనీ వాడికి మనం విత్డ్రావల్ పెడితే వాడి వాళ్ళ ఆదివారము, రేపు పండగ రోజు, తర్వాత రిక్వెస్ట్ని పంపిస్తాను, ఇటువంటి వ్యవహారం ఉండదండి. సబ్జెక్ట్ 10 రోజులు వినేది ఎందుకండి
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. ఎంత సంపాదించగలమో, ఎలా సంపాదించగలమో మనం ఇక అడుగులు పడతాయండి. సక్సెస్ అయి తీరబోతున్నాం. సో డియర్ ఆల్, ఇక్కడ మీ చేతికి 8 మందిలో 7 తాలూకా అమౌంట్ మీ ఇష్టానికి వాడుకోవటానికి జాగ్రత్తగానండి. 8 మందిలో 7 డబ్బులు మీ ఇష్టానికి వాడుకోవటానికి మీకు ఇన్కమ్గా అందేస్తుంది. మరి 8వ వ్యక్తి కట్టిన $10 అవి కూడా మీవే. అవి ఏమవుతాయండి అంటే, ఎప్పుడైతే ఇప్పుడు మీరు 1400 కడితే ఈ 248 అనేటటువంటి ఈ యొక్క ఎర్నింగ్ ఆపర్చునిటీ మీకు ఇచ్చిందో కంపెనీ, ఈ 8th పర్సన్ కట్టినటువంటి $10తో మీకు మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి ఈ టేబుల్ మళ్ళీ మీకు రీస్టార్ట్ అయిపోతుందండి, రీఓపెన్ అయిపోతుంది. మీ సీనియర్ టేబుల్లో మీ ఐడి ఇప్పుడు డబ్బులు కడితే ఎలా అయితే మీకు సీనియర్ టేబుల్లో ప్లేస్ వచ్చిందో అలా ఆటోమేటిక్గా మళ్ళీ మీ సీనియర్ టేబుల్లో మీ ఐడి రీబర్త్ అయిపోతుంది. ఇదే ఇక్కడ కీలకం, ఇదే ఇక్కడ హైలైట్. మన టేబుల్ కంప్లీట్ చేయటమే, మనకి $70 చేతికి రావటమే కాకుండా మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి టేబుల్ రీస్టార్ట్ అయిపోతుంది మన సీనియర్ టేబుల్లో. మరి ఇప్పుడు మీరు $70 చేతికి సంపాదించున్నారు, సిస్టమ్ ఏంటి అనేది అవగాహనతో ఉన్నారు. మరి ఇప్పుడు పిలుస్తున్న 10 మంది అందరూ వచ్చి జాయిన్ అయిపోరు కదా, ఒక 4 ఎంతమందో జాయిన్ అయ్యారు అనుకున్నాం. మిగతా 6కి నాకు $70 వచ్చేసినాయి, మళ్ళీ నా ఐడి రీఓపెన్ అయిపోయింది అని ఎప్పుడైతే ఇంకా సంతోషంగా, ఇంకా నమ్మకంగా, ఇంకా ధైర్యంగా చెప్తున్నారో, మరి వాళ్ళల్లో కూడా ఈ సబ్జెక్ట్ పట్ల ఇంకొంత ధైర్యం, నమ్మకం అనేది ఆటోమేటిక్గా కలుగుతుందండి. కన్ఫామ్గా సక్సెస్ అవ్వబోతున్నాం మనందరం, ఇంకా నో డౌట్ అనమాట అండి. ఈ బిజినెస్లో, ఈ ప్రోగ్రాంలో వీఆర్ ఆల్ గోయింగ్ టు విన్ ఏ గ్రేట్ సక్సెస్ అండి. సో ఇప్పుడు మీ సెకండ్ టేబుల్లో మళ్ళీ మీరు కొన్ని జాయినింగ్స్ చేసుకోగలరు. ఏ టేబుల్లోనైనా ఎక్కడైనా మీరు తెచ్చిన కొత్త వాళ్ళు 2 వచ్చారు, మీ 2 ఎవరు అని అడగండి. ఆ వచ్చిన 4 సపోర్ట్ చేద్దాం, మీటింగ్స్ ఇద్దాం, గైడెన్స్ చేద్దాం. వాళ్ళిద్దరు ఎవరిద్దరిని వాళ్ళు తీసుకురావడం పెద్ద విశేషమా ఏంటండి? ఇక్కడ చాలా తేలికైనటువంటి, చాలా సులువైనటువంటి టెక్నిక్తో మళ్ళీ టేబుల్ ఫిల్ అయితే మళ్ళీ $70 వచ్చి మళ్ళీ టేబుల్ రీఓపెన్ అయిపోతుంది, మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నెవర్ అండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ డియర్ ఆల్. మన ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టేది ఒక్కసారే, మళ్ళీ రూపాయి ఇంట్లోంచి తేవాల్సిన అవసరం లేదు. మరి మళ్ళీ టేబుల్ ఫిల్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మీకు సిస్టంలో ఎర్నింగ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. మరి నేను 2 టేబుల్స్ ఫిల్ చేశాను, 70 $140 అంటే $14,000 నేను సంపాదించాను. ఒక టేబుల్ పూర్తి అవడానికి ఎంత టైం పడుతుందండి అంటే, హానెస్ట్గా చెప్తున్నానండి, పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికి టేబుల్ ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు, మన టీంలో ఉన్నారు. ఇది వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్. మన తెలుగు పీపుల్ ఉన్నారండి పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికి అవగొట్టిన వాళ్ళు. సరే, అందరికీ ఫుల్గా కుదరదు కాబట్టి 1 గంటే పనిచేసినా చాలు అంటున్నాం కాబట్టి 1 గంట చొప్పున మీరు సిన్సియర్గా పనిచేసిన వారం రోజులు ఎక్కువ, 1 వీక్లో టేబుల్ ఫినిష్ చేయొచ్చు. అంటే 1 వీక్కి 7,000, రోజుకి $1,000 ఆదాయాన్ని ఫస్ట్ వారంలోనే పొందొచ్చు. ఇక నెల పోతే రోజుకు 3,000 పైన ఆదాయానికి వెళ్ళొచ్చు అనేది ఎలా జరుగుతుందండి? ఇక్కడ చూడండి లాజిక్. ఈ టేబుల్ ఫిల్ అయ్యే విధానం ఏంటంటే, ఒకసారి పెన్ను పేపర్ తీసుకోండి. ఈ టేబుల్ ఫిల్ అయ్యే విధానం ఏంటంటే, టాప్ టు బాటమ్ ఫస్ట్ లైన్ చూస్తుందండి. చూడండి, ఇక్కడ లెవెల్ 1 చూస్తుంది. ఫస్ట్ ఖాళీ ఉందా, ఖాళీ ఉంటే ఫస్ట్ లెవెల్ 1లో ఫిల్లింగ్స్ చేస్తుంది. లెఫ్ట్ టు రైట్, ఫస్ట్ లెఫ్ట్ ఖాళీ ఫిల్ చేస్తుంది, ఫస్ట్ లెవెల్లో రైట్ కాలం నెక్స్ట్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ మీ ద్వారా ఇంకా ఏమైనా జాయినింగ్స్ వస్తే, మనం అనుకున్నాం కదా 10కి 4 వస్తారని, మరి 2 ఉంది ఫస్ట్ లెవెల్లో ఖాళీ, మిగతా 2 మీ సెకండ్ లెవెల్లో ఫిల్ అవుతారు. అంటే మీరు చెప్పగానే ఫస్ట్ లెవెల్లో జాయిన్ అయిన ఫస్ట్ వ్యక్తికి మీ వల్ల కూడా టేబుల్లోకి జాయినింగ్స్ వస్తున్నాయి.
వస్తాయి. సో మీరు సీనియర్గా ఉండబట్టి మీ యొక్క ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తికి మీ వల్ల టీం వచ్చింది. మరి ఇదే విధంగా మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్కి పిలిచారో ఆయన టేబుల్లో మీరుంటున్నారు కాబట్టి ఆయన ఎవరైనా ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని పిలిచిన ఆయన ఇంకో నలుగురు కూడా పిలుస్తారు కదా. సో వాళ్ళ యొక్క జాయినింగ్స్, మీ సీనియర్ యొక్క జాయినింగ్స్ మీ టేబుల్లోకి రావాల్సిందే, వస్తాయి. అయితే ప్రత్యేకంగా రాసుకుని అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ టేబుల్, రెండో టేబుల్, మూడో టేబుల్లోనే మీ సీనియర్ యొక్క జాయినింగ్స్ రావచ్చు, రాకపోవచ్చు. స్టార్టింగ్లో అందరము బలంగా, ధైర్యంగా, మరి నాకింత వచ్చేసి నేను చెప్పి చూపించే విధంగా ఉండం కాబట్టి 2-3 టేబుల్స్ మనిద్దరు ఎవరు వాళ్ళిద్దరు ఎవరు అని చేసుకుని వెళ్తూ ఉంటే మీ సీనియర్కి టేబుల్స్ అవుతున్నాయి, మీకు టేబుల్స్ అవుతున్నాయి, మీ సీనియర్ని ఈ సిస్టంలోకి తీసుకొచ్చిన సూపర్ సీనియర్కి టేబుల్ అవుతున్నాయి. మరి ఎప్పుడైతే మనం ఒక నెల రోజుల పాటు రోజుకి గంట చొప్పున ఒక 30 గంటలు దీని మీద కేటాయించామో 4-5 టేబుల్స్ గ్యారంటీగా అవుతాయండి. ఫస్ట్ నెలలోనే 4 టేబుల్స్ వారానికి ఒకటి చొప్పున ఈజీగా చేయగలుగుతాం. ఎప్పుడైతే మీరు 4 టేబుల్స్లో కలిపి ఒక టేబుల్ ఇద్దరు, ఒక టేబుల్లో ముగ్గురు, ఒక టేబుల్లో ఇద్దరు, ఒక టేబుల్లో ముగ్గురు, ఇష్టం వచ్చినట్టు వస్తారు, నలుగురు ముగ్గురు, మీరు ఒక 10 మందిని సొంత మనుషుల్ని బాగా యాక్టివ్గా ఉంటారనుకున్న వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసుకోగలిగితే వాళ్ళని మీటింగ్ వినమని, డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోమని, నేను నీకు తోడుంటాను, ఇది మంచి సిస్టమే కదా, మన ఇద్దరం కలిసి పని చేసుకుందామని ఒక చిన్న ప్రోత్సాహం ఇచ్చుకుని మీరు కనుక ఒక నెల రోజుల పాటు వర్క్ చేస్తే మీ సొంత టీం 10 మంది జాయిన్ అయినప్పుడు మరి మీకు టేబుల్ అయితే ఎలా అయితే మీ సీనియర్ టేబుల్లోకి మళ్ళీ వెళ్తున్నారో మీకో లెక్క నాకో లెక్క లేదు కదండి. ఇట్స్ ఏ డిజైన్డ్ ప్రోగ్రామ్. మరి మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తులకి ఎప్పుడైతే టేబుల్ అవుతుందో వాళ్ళకి ఎవరికి టేబుల్ అయినా వాళ్ళు మీ కొత్త టేబుల్లోకి వచ్చి జాయిన్ అవ్వాలా వద్దా? అర్థమైతే ఆనందమే ఆనందం అండి. సో మనం స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి టేబుల్స్ అవుతూ ఉంటాయి, మీకు టేబుల్స్ అయినప్పుడు వాళ్ళకి బలం, ఆనందం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు తొందరగా టేబుల్ పూర్తి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు $70 సంపాదిస్తారు, మళ్ళీ రీబర్త్ అయ్యి మీ టేబుల్లోనే జాయినింగ్ వస్తారు. ఇలా మరి మీ సూపర్ సీనియర్ 10 మంది ఆయన టేబుల్లోకి వెళ్ళాలి, ఎవరి స్పాన్సర్ వాళ్ళు ఆయన టేబుల్లోకి వెళ్ళాలి. మీ సూపర్ సీనియర్కైనా మీకైనా ఫస్ట్ లెవెల్ ఇద్దరికే. మరి మీ సూపర్ సీనియర్ తాలూకా 10 మంది రావాలంటే ఫస్ట్ లెవెల్ ఇద్దరు అయిపోయాక సెకండ్ లెవెల్లో నలుగురు అయిపోయాక మీ సూపర్ సీనియర్కి థర్డ్ లెవెల్లోకి వెళ్తూ ఉంటాయి జాయినింగ్స్. మరి ఇక్కడ చూడండి, మీ సూపర్ సీనియర్ తాలూకా 10 జాయినింగ్స్, మీ సీనియర్ తాలూకా 10 జాయినింగ్స్, మీ సొంత 10 జాయినింగ్స్. ఈ 30 మందికి ఎవరి టేబుల్స్ అయినా వాళ్ళ సీనియర్స్ని ఫాలో అయ్యే క్రమంలో మీకు టీముగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ టేబుల్ తొందరగా ఫిల్ అవుతుంది. రోజుకు ఒక టేబుల్ అంటే రోజుకి 7,000 అండి. పూటకు ఒక టేబుల్ అంటే రోజుకు 14,000 అండి. మన పని మనం చేసుకుంటూ ఒక గంట దీన్ని ఎందుకు సీరియస్గా చేయకూడదు? ఏం చేసేస్తున్నాం ఇక్కడ? జూమ్ వింటున్నాం, వినమని అడుగుతున్నాం. ఈ మాత్రం దానికే డబ్బులు వస్తున్నాయి అంటా కాదు, అవును. మరి ఇంతే కాదండి, ఇటువంటి ఇంకొక క్లారిటీ ఈ రాత్రి మీకు నిద్ర పడితే ఒట్టు. నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే వింటున్నారో మీకు ఆనందంతో ఈరోజు రాత్రి నిద్ర పట్టదు. ఏంటండి అంటే, మనం $10 ప్రోగ్రామ్తో స్టార్ట్ అవ్వచ్చు. దీంట్లో $1,400 జీవితంలో ఒకే ఒక్కసారి. ఆ $1,400 మనం ఫస్ట్ టేబుల్ ఎప్పుడైతే పూర్తి చేస్తున్నామో మీకు $70 వచ్చినప్పుడు మీ ఐడి మళ్ళీ రిపీట్ అవుతుంది. $80 8వ వ్యక్తి డాలర్తో అది మళ్ళీ సంపాదిస్తూ ఉంటుంది అగైన్ అండ్ అగైన్. $70లో మీకు ఇష్టమైతే $25 టేబుల్ని కూడా మీరు మొదలు పెట్టచ్చు. $10 టేబుల్కి ఏ రూల్స్ ఉన్నాయో, ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఎలా రీబర్త్లు, ఎలా కన్ఫర్మేషన్స్ ఉన్నాయో అదే రూల్స్, అదే రెగ్యులేషన్స్
మీకు $25, $100, $500, $1000, $4000, $8000 డాలర్ల పంట. ఒక విత్తనం ఏదైతే మనం మొలకెత్తిచ్చామో, పంట పండిస్తామో, ఆ పంట మన చేతికి ఎలా వస్తుందో, ఇక్కడ మనం బిట్ కాయిన్ డాలర్స్ని మనం $1400 మనం పెట్టినటువంటి ఈ పంట మంచి టీంని, మంచి ఫ్రెండ్స్ని కనుక మీరు అసోసియేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా వినమని, వాళ్ళని సంపాదించుకోమని ప్రోత్సహిస్తే, మీ $10 టేబుల్ అయినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి, $70 మీకు వచ్చినప్పుడు ఆ $70 మీ ఇష్టం. మీకు ఇష్టమైతే $25 టేబుల్లో కనుక మీరు ఎంటర్ అయితే మరి డబ్బులు మీకే కావాలా, నాకే కావాలా? మీ టీంలో వచ్చిన వ్యక్తులు, నా టీంలో వచ్చిన వ్యక్తులు, వాళ్ళు కూడా $10 టేబుల్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా 25లోకి వస్తూ ఉంటారు కదండి. అంటే మీ సూపర్ సీనియర్ తాలూకా వాళ్ళు, మీ సీనియర్ తాలూకా వాళ్ళు, మీ తాలూకా వాళ్ళు $25లోకి వస్తున్నప్పుడు మీ టేబుల్ తొందరగా ఫిల్ అవుతూ ఉంటుంది. $25 టేబుల్ ఒకటి పూర్తయితే 8 25 $200 మీ ఇన్కమ్. అందులో 175 చేతికి వచ్చి $25 టేబుల్ మళ్ళీ రీబర్త్ అవుతుంది, మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ 170 తీస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. $10 రూల్సే $25 కూడా. $25లో మీకు వచ్చినటువంటి డబ్బులతో $100 టేబుల్లోకి ఒక్కసారి వెళ్తే మళ్ళీ 25, మళ్ళీ 175 వచ్చినప్పుడు మీ ఇన్కమే, మళ్ళీ పెట్టేదేం లేదు. ఒక్కసారి 100కి వెళ్ళినందుకు మరి మీ 25 అయిన వాళ్ళందరూ మీకైనట్టుగానే మీ టీం కూడా 25 అయినప్పుడు వాళ్ళు 100లోకి వస్తారు కదా. స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమాటిక్గా మన అందరం ఒకరికి ఒకరం కోఆపరేట్ చేసుకుంటూ వీఆర్ గ్రోయింగ్. మనం ఫైనాన్షియల్గా ఎదగబోతున్నాం. $100 టేబుల్ పూర్తయితే మీకు $800 వస్తాయి, $700 చేతికి వస్తాయి. మనకి ఇక్కడ ఎవరు బలవంత పెట్టరు, ఎవరు బతిమాలరు. సిస్టమ్ ఇది, కలిసి చేసుకుందాం, ఒకరికి ఒకరు హెల్ప్ అవుతాం. సో ఇట్లా మనం ముందుకెళ్తుంటే బిట్ కాయిన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ సంపాదించుకోవటానికి మన టేబుల్స్ రీస్టార్ట్ అవుతూనే ఉంటాయి. మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా ఎదగచ్చండి. నెక్స్ట్ స్టెప్కి ఎదగచ్చు. ఎట్లా అంటే $100 టేబుల్ అయినాక 500లోకి, $500 టేబుల్ అయినాక 1000లోకి, 4000లోకి, 8000లోకి. గుర్తుపెట్టుకోండి, $10 టేబుల్లో చేసిన ఈ ఫ్రెండ్సే. ఇక్కడ 10 మందిని చేస్తామా, ఇంకో కొంచెం మందిని పెంచుతామా, లేదా ఇద్దరినే చేసి వాళ్ళిద్దరికే ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్తామా? ఇద్దరినే చేసినా కూడా, ఒక్క లీడర్నే మీరు జాయిన్ చేసినా కూడా, ఈ మాట రాసుకోండి, ఒక్క లీడర్ని మీరు సిస్టంలోకి తెచ్చుకున్నా కూడా మీరు $10 25లోకి, 25 100లోకి, 100 అయ్యి అలాగే $8,000 టేబుల్ దాకా ఒక్క మంచి లీడర్ ఉన్నా వస్తారు, రాగలరు. ఎందుకంటే ఇక్కడ మీ టేబుల్లోనే రీబర్త్ అవుతాడు ఆ లీడర్. ఎన్నిసార్లైనా మీ టేబుల్ ఫిల్ అయిపోతూనే ఉంటుంది ఒక్క లీడర్ ఉన్నా. సీనియర్ నుంచి వచ్చే టీమ్స్ కోసం ఎదురు చూడకండి. వచ్చేవి ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి. సీనియర్, సూపర్ సీనియర్వి మీరు వర్క్ చేసుకుని వెళ్ళే కొద్దీ అవి బోనస్ కోసం కాదు. మనం ఫస్ట్ సక్సెస్ కోసం పనిచేద్దాం. ఒక లైఫ్ అచీవ్మెంట్ కోసం ఇద్దరు మంచి లీడర్స్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి డబ్బులు వద్దండి. $1400 ఒక్క గంట సేపు జూమ్ వింటూ వినమని అడిగితే డబ్బులు వస్తాయి అంటా కాదా అనేది అర్థమైతే, అది మీరు మేము అర్థమయ్యేలా చేయగలిగితే ఎవరికి డబ్బులు వద్దు, ఎవరి జేబులో 1400 లేవు. సో ఇక్కడ గమనించండి, ఒక్క గంట సేపు మనం అడుగుతున్నాం, మరి అందరికీ ఫుల్ బిజీ ఉందా లోకంలో? ఎంతమంది డిగ్రీలు అయిపోయి ఏదైనా ఆప్షన్ ఉంటే చేసుకుంటాను బాబు, నాకు ఉద్యోగం ఇవ్వండి బాబు, నేను ఖాళీగా ఉంటున్నాను బాబు అనేవాళ్ళు మన చుట్టాల్లో, మన ఇంటి పక్కన వాళ్ళల్లో మనకెవరూ తెలిసిన వాళ్ళు లేరా? ఇది కొద్దిమంది ఫుల్ టైం తీసుకుని చేయగలిగిన వాళ్ళు. వాళ్ళకి ఈ అవకాశం మీరిస్తే మీరు ఫుల్ టైం చేయక్కర్లేదు, వాళ్ళు ఫుల్ టైం చేసుకునేలాగా, వాళ్ళు కనీసం పార్ట్ టైం చేసుకునేలాగా, కనీసం ఒక గంట సేపు పని చేసుకునేలాగా అవకాశం ఇచ్చిన మీ గంట టైము మీరు వదలకుండా కేటాయిస్తే
ఒక్క నెల పని చేసి చూడండి, ఒక గంట సేపు చొప్పున. $8,000 టేబుల్ను కూడా మనం 1 yearలో ఫినిష్ చేయగలుగుతామండి. $8,000 టేబుల్లో మీకు 8 మంది ఇంటూ 8,000 $64,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో మీకు వచ్చేది 64 లక్షల రూపాయలు ఒక్క టేబుల్కి. మరి $4,000 టేబుల్, $1,000 టేబుల్, $500 టేబుల్, ఇవి మళ్ళీ రీబర్త్లు అవుతూ ఉండి మళ్ళీ రీఫిల్ అవుతూ ఉండేటటువంటి డబ్బులు. సంవత్సరం లోపు ₹1,00,00,000 తీసుకెళ్ళగలిగిన ప్రాజెక్ట్, ₹1,00,00,000 పైన 1 year లోపు తీసుకెళ్ళగలిగిన ప్రాజెక్ట్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఏం చేయమని అడుగుతున్నారండి సిస్టంలో? కంపెనీ వాడు ఏమైనా మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇక్కడ బయట పెట్టండి, మీరు ఎవరి తాలూకా ఇక్కడ రాయండి, మీకు ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఏం డిగ్రీ చదివారు, ఏమన్నా అడుగుతున్నారా అండి? అర్థం చేసుకోమని అడుగుతున్నారు. మన ఆస్తులు అడగట్లా, మన యొక్క ప్రమోషన్ అడుగుతున్నారండి. మీరు నోటి మాటతో మీ వాళ్ళకి ఈ విషయం ఉందనేటటువంటిది సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్కి, ఇతను కష్టపడతాడు డబ్బులు వస్తాయంటే ఇష్టపడతాడు అనుకున్న పర్సన్స్కి నలుగురిని పిలవండి, మీకు 2 స్టార్ట్ అయిపోతున్నారండి. 50% సక్సెస్ అండి ఇక్కడ. సో ఈ రకంగా ఇంత సక్సెస్ఫుల్గా మనం జర్నీ చేస్తున్నాం. సో చాలా పెద్ద మొత్తంలో బిట్కాయిన్ ఎర్న్ చేయబోతున్నాం, దాన్ని క్యాష్ చేసుకుంటాం. సాధించగలనా లేదా అన్న చిన్న స్పృహ, నమ్మకం మీకు కలిగితే గెలుపు సులభ సాధ్యమండి, అందులో డౌటే లేదు. వీఆర్ ఆల్ విత్ యూ. మీకు ఏ డౌట్ వచ్చినా, ఎలాంటి ఒపీనియన్ ఉన్నా మీరు హ్యాపీగా మాతో షేర్ చేసుకోవచ్చు. హార్టీ వెల్కమ్ అండి.